హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మనం ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలని మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మనం డాట్స్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ పొడవుకు మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా షేప్ దగ్గర డాట్ మార్కింగ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లోతు తీసిన దగ్గర నుంచి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు డాట్కి మధ్యలో ఒక 1.5 గ్యాప్ వదులుకోవాలి. 1.5 ఇంచ్ అనేది బాగా సన్నగా ఉండాలి బ్లౌజ్ కాబట్టి ఒక 1 ఇంచ్ వెడల్పే గ్యాప్ వదులుకోండి. ఒక 1 ఇంచ్ వరకు మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది 4 టక్స్ బ్లౌజ్ కాబట్టి 4th టక్ వేస్తున్నాను. ఈ మూడింటికి మధ్యలోంచి 4th డాట్ వేసుకోవాలి. ఇక్కడ మనం 2.5 ఇంచ్ గ్యాప్ వదులుకోవాలి. ఒక 2 ఇంచ్ వరకు లేదా 1.5 వరకు వేసుకోండి, ఎందుకంటే షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది సన్నగా ఉండేవాళ్ళు. ఇప్పుడు డాట్ మిడిల్లో మనం కొంచెం కట్ చేసుకున్నట్లయితే రెండో వైపు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది బ్లౌజ్ అనేది. ఇప్పుడు రాంగ్ సైడ్ మార్కింగ్ చేసుకోవాలి డాట్స్ని. 2 సైడ్స్ కూడా ఈ విధంగా ఓపెన్ చేసుకొని 2 సైడ్స్కి కూడా మార్కింగ్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. రెండో వైపు కూడా వేసుకోవడానికి ఒకదానిపై ఒకటి వేయండి. మీకు రాంగ్ సైడ్ అనేది 2 సైడ్స్ వస్తుంది కాబట్టి ఆ మార్కింగ్ పైనుంచి మార్కింగ్ చేసుకోవచ్చు. అసలు రాదు టైలింగ్ అనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు, ఎలాంటి డౌట్స్ కూడా ఉండవు. ఇప్పుడు ఒకదానిపై ఒకటి పడుతుంది కాబట్టి మార్కింగ్ అనేది రెండో వైపు వేసుకోండి మార్కింగ్ని. ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ, శారీస్ కానీ, లేదా 1 గ్రామ్ గోల్డ్ కానీ ఇవన్నీ కూడా అమెజాన్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి విజిట్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే మనకి దసరా ఆఫర్స్లో అయితే ఉన్నాయి, కొత్తగా చూసినట్లయితే ఒకసారి విజిట్ చేయొచ్చు. ఇప్పుడు మిడిల్ డాట్ని స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవచ్చు డాట్స్ని. ఇప్పుడు షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలోంచి 3వ డాట్ వేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. ఈ 4th డాట్ ఎప్పుడు కూడా మనం 3 డాట్స్ మిడిల్ నుంచి వేసుకోవాలి. మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఇంకా ప్యాడ్స్ పెట్టుకొని కూడా స్టిచ్ చేసుకోవచ్చు లైనింగ్ బ్లౌజ్కి అయితే. మన స్టిఫ్గా ఉండే క్లాత్స్ తీసుకోండి, మనకి ఫ్రంట్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు షేప్ పట్టి వేరే కలర్ని కట్ చేస్తున్నాను లోపల వేయడానికి. మనం వేరే కలర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే లోపల ఉంటుంది కాబట్టి మనకు బయటకు అయితే కనిపించదు. షేప్ పట్టిని మనం 3 చొప్పున కూడా తీసుకోవచ్చు షేప్ పట్టీస్ని, లేదా 2 తీసుకోండి మీకు క్లాత్ వీలుగా ఉండేదాన్ని బట్టి. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని 2 సైడ్స్కి ఒక్కొక్కటి వేస్తున్నాను. రెడ్ కలర్ని పైన వేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి, రైట్ సైడ్ వేసుకొని. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో ఇప్పుడు మనం షేప్ పట్టిని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకొని వెనక్కి తిప్పుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని మెయిన్ మనకి ఒకసారి మిషన్ ఎడ్జ్తో అయినా మనం ఒకసారి గీసినట్లయితే మనకి స్టిఫ్గా వస్తుంది. ఇప్పుడు చివరి లైన్ నుంచి ఈ విధంగా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి.
మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి అవి కూడా చూడండి. మనకి లోపల ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు రెండు ఒకసారి ఈక్వల్గా కట్ చేసుకోండి చుట్టూరు కూడా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కానీ కటోరీ బ్లౌజెస్ కానీ మన సెకండ్ ఛానల్లో ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. 3/4 హ్యాండ్స్ కానీ నెట్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి, చాలామంది నెట్ బ్లౌజ్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మన ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. లేదా ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నా సరే కుర్తీస్ కానీ కిచెన్ వేర్ కానీ ఇవన్నీ కూడా ఆఫర్స్లో అయితే ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు మనకి ఓపెన్ సైడ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. పొడవు ఎంత అయితే ఉందో ఉక్సులు పట్టీతో లేదా తాళ్ళు పట్టీతో అయినా చూసుకోండి. మనకి పొడవు ఎక్కువ వస్తుంది అనుకున్నట్లయితే మిడిల్ డాట్ అనేది కొంచెం వెడల్పు వేసుకోవాలి. ఇంకా ఎక్కువ అనిపిస్తే మీరు కింద షేప్ దగ్గర కూడా కొంచెం వెడల్పు వేసుకున్నట్లయితే మనకి చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి షేప్ పట్టీ దగ్గర కొంచెం వెడల్పు వేస్తున్నాను. అప్పుడు మనకి ఓపెన్ సైడ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనకి పైన మెడభాగం వేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఓపెన్ ముక్క వేసుకోవాలి పైనుంచి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా పైకి పెట్టుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. రైట్ సైడ్ ఎప్పుడు కూడా మనకి తాళ్ళు పట్టీ కాబట్టి. ఇప్పుడు ఎక్స్ట్రా పట్టీ అంతా కూడా మనం తాళ్ళ పట్టీకి స్టిచ్ చేసుకోవాలి. ముందు చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని. ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి, ఫోల్డింగ్ కరెక్ట్గా ఉండాలి చూసుకొని. ఇప్పుడు మిడిల్ లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే తాళ్ళు వేసే దగ్గర స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు పైన ఎక్స్ట్రా కట్ చేసుకొని మనం క్రాస్గా కట్ చేసిన ముక్కలు మెడభాగానికి క్రాస్గానే స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంటే కట్ చేసుకోండి, ఒక లైన్ సన్నగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్స్ ఉన్నట్లయితే క్రాస్గా జాయిన్ చేసుకోండి. ఇప్పుడు ఈక్వల్గా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి చివరి వరకు కూడా. ఇప్పుడు పైనుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. మెయిన్ మనకి ఫ్రంట్ పార్ట్లో మనం ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వదులుకోవాలి. మనకి చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకోవాలి. మనకి రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మెడభాగానికి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకొని పైన లైన్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు లోపల ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి, అంటే చేతికుట్లు వేసుకోవాలి. లాంగ్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనం చేతికుట్లు వేసుకొని మనం ఈ లైన్ అనేది విప్పేసుకుంటే సరిపోతుంది. మనకు నడుము భాగం వైపు కూడా ఒకసారి చంక భాగం వైపు పొడవు సరిపోతుందో చూసుకోండి. లేదా కొంచెం బెల్ట్ దగ్గర మనం కొంచెం వెడల్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను లాంగ్ స్టిచ్ వేసేస్తున్నాను, మనకి నీట్గా ఉంటుంది చూపించడానికి, అందుకే వేసేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మీకు కూడా షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా 4 డాట్స్ వేసుకోండి. మీరు కటింగ్ చేసేటప్పుడు కూడా 4 డాట్స్కే కట్ చేసుకున్నట్లయితే మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్. అలాగే మా సెకండ్ ఛానల్ బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.